హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఇంకెన్నో రోజుల్లో లేవు, చాలా దగ్గరికి వచ్చేసింది. మార్చి 17 నుంచి ఎగ్జామినేషన్ జరుగుతాయి. అయితే మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్టయితే ఏ ఎగ్జామ్ అయినా సరే చాలా ఈజీగా మనం ఫేస్ చేయొచ్చు. మరి ముఖ్యంగా ఈ 10th క్లాస్కు సంబంధించి లాస్ట్ ఇయర్ రిజల్ట్స్తో కానీ చూసినట్లయితే ఎక్కువ మంది సైన్స్లో ఫెయిల్డ్ అవ్వడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఈ సైన్స్ సబ్జెక్ట్ వచ్చి జనరల్గా అడిగే క్వశ్చన్స్, అంటే ఈ టెక్స్చువల్ క్వశ్చన్స్ కాకుండా ఓన్గా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి అడగడం జరుగుతుంది. అందువల్ల గతంలో మాదిరిగా స్టాక్ క్వశ్చన్స్ అంటూ ఏమీ ఉండటం లేదు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దాంతో స్టూడెంట్స్ అందరూ కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే మనం చాలా ఈజీగా ఫేస్ చేయొచ్చు. అది ఏ విధంగా చేయొచ్చు ఏమిటి అనేది నేను ఇప్పుడు మీ వీడియోలో ప్రజెంట్ చేసి చాలా డీటెయిల్డ్గా వివరించడం జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోని నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనం ఒకసారి ఈ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు ఇచ్చిన ఆ బ్లూ ప్రింట్ని ఆధారంగా అనాలిసిస్ చేస్తూ మనం ఈ బయాలజీ పేపర్, ఫస్ట్గా నేను ముందు బయాలజీ పేపర్ గురించి చెప్తాను. ఈ బయాలజీ పేపర్ని మనం ఏ విధంగా అటెంప్ట్ చేయొచ్చు, 100% అంటే 50 మార్క్స్ కూడా మనం ఏ విధంగా గెయిన్ చేయొచ్చు అనేది చూద్దాం. ఎందువల్ల బయాలజీ తీసుకోవాల్సి వస్తుందంటే బయాలజీ చాలా ఈజియెస్ట్ సబ్జెక్టు, కానీ పిల్లలు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈజీ సబ్జెక్ట్ కదా అని ప్రక్కన పెడుతూ టఫ్ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల టఫ్ సబ్జెక్ట్స్ ఈజీ అయిపోతున్నాయి, ఈజీ సబ్జెక్ట్స్ టఫ్ అవుతున్నాయి. అందువల్ల మరి ముఖ్యంగా ఈ బయాలజీని చాలా లీస్ట్ ప్రిఫరెన్స్ స్టూడెంట్స్ ఇవ్వడం జరుగుతుందని గమనించడం జరిగింది. అయితే ఒకసారి ఈ బ్లూ ప్రింట్ని ఆధారంగా చేసుకుని అనాలిసిస్ చేసి చూసినట్లయితే చాలా ఈజీగా మనం మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. బిలో యావరేజ్లో ఉండే స్టూడెంట్స్ కూడా ఏ విధంగా మంచి మార్క్స్ని గెయిన్ చేయొచ్చు అనేది చూద్దాం. ఒకసారి బీఎస్సీ వారు, అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు ఇచ్చిన బ్లూ ప్రింట్ని ఒకసారి పరిశీలించాలి. దాని మీద డీటెయిల్డ్గా మనం చర్చించుకుందాం. ఇది చూడండి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు ఇచ్చిన బయాలజికల్ సైన్స్కి సంబంధించి ఈ బ్లూ ప్రింట్. ఈ బ్లూ ప్రింట్లో ఎప్పుడు కూడా మనం అకాడమిక్ స్టాండర్డ్స్కి సంబంధించి వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. కాన్సెప్షనల్ అండర్స్టాండింగ్స్ వచ్చి 40% ఇచ్చారు. ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథిసిస్ వచ్చి 10% ఇచ్చారు. అదేవిధంగా ఎక్స్పెరిమెంటల్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ 16% ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ స్కిల్స్కి వచ్చి 14%. కమ్యూనికేషన్ త్రూ డయాగ్రామ్, అంటే డయాగ్రామ్ ద్వారా మనం వివరించి చెప్పడం 10%. అప్లికేషన్ టు డైలీ లైఫ్, కన్సర్న్ టు బయోడైవర్సిటీ, దానికి 10%. ఈ విధంగా 100% వెయిటేజ్ ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే మార్క్స్ చూసినట్లయితే ఈ అకాడమిక్ స్టాండర్డ్ 1కి సంబంధించి 20 మార్క్స్ వస్తాయి. అంటే కాన్సెప్షనల్ అండర్స్టాండింగ్ 20 మార్క్స్, అకాడమిక్ స్టాండర్డ్ 2కి 5 మార్క్స్, అకాడమిక్ స్టాండర్డ్ 3కి వచ్చి 8 మార్క్స్, అకాడమిక్ స్టాండర్డ్ వచ్చి 4కి వచ్చి 7 మార్క్స్. అదేవిధంగా అకాడమిక్ స్టాండర్డ్ 5th అంటే కమ్యూనికేషన్ త్రూ డయాగ్రామ్కి 5 మార్క్స్, అకాడమిక్ స్టాండర్డ్ 6th వచ్చి 5 మార్క్స్ ఇవ్వడం. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 20 మార్క్స్, 8 మార్క్స్, 7 మార్క్స్ ఇవి మిగిలిన వాటి కంటే ఎక్కువగా, మిగిలినన్ని 5 మార్క్స్ మాత్రమే ఉండడం జరిగింది. ఇప్పుడు అంటే మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయవలసింది ఏంటంటే 20 మార్క్స్, 8 మార్క్స్, 7 మార్క్స్. ఇది చూసినట్లయితే 35 మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. అంటే 3 స్టాండర్డ్స్ని మనం ముందుగా తీసుకున్నట్లయితే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే 35 మార్క్స్ మన చేతిలో ఉంటాయి. చూడండి, 20 మార్క్స్, 8 మార్క్స్, 28, 7, 35 మార్క్స్, మిగిలిన 5 మార్క్స్. ఇక ఏ విధంగా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అకాడమిక్ స్టాండర్డ్స్ని బట్టి అని చూసినట్టయితే ఈ 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చి 6 ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి 4 ఇవ్వడం జరుగుతుంది, 4 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఉంటాయి, 5 క్వశ్చన్స్ ఇస్తారు. అదేవిధంగా 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి 2 మార్క్స్, 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనం జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టయితే
ఈ 1 మార్క్ క్వశ్చన్ చూడండి, 1 మార్క్ క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ ఇస్తారు, 6 క్వశ్చన్స్ రాస్తే కేవలం 6 మార్కులు వస్తాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 ఇస్తారు, ఈ 4 అటెంప్ట్ చేసినట్లయితే 8 మార్క్స్. అంటే 1 మార్క్స్ 2 మార్క్స్ అటెంప్ట్ చేసి దీని మీద కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మనకు వచ్చేది కేవలము 14 మార్క్స్ మాత్రమే. ఇప్పుడు అలా కాకుండా మనం 4 మార్క్స్ చూసినట్లయితే 5 క్వశ్చన్స్ ఇస్తారు, 20 మార్క్స్ వస్తాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి 2 క్వశ్చన్స్ ఇస్తారు, అంటే 16 + 20 36 మార్క్స్ ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. అంటే ఎక్కువగా 4 మార్క్స్ 8 మార్క్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే చాలా ఈజీగా మనం పాస్ అవ్వచ్చు. 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చదివినా పాస్ అవ్వడానికి, అంటే కేవలం పాస్ ముందు మనం పాస్ అవ్వడం గురించి చెప్తున్నాను, మెరిట్ తర్వాత మీరు ఆలోచించారు. అంటే బిలో యావరేజ్ వాళ్ళు ఎలాగ ఈ అటెంప్ట్ చేయాలి. కేవలం 1 మార్క్ 2 మార్క్స్ మాత్రమే ఆన్సర్ చేశారనుకోండి, వాళ్ళకి వచ్చేవి 6 మార్క్స్ ప్లస్ 8 మార్క్స్, అంటే 14 మార్క్సే, పాస్ మార్క్స్ కూడా రాలేదు. కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ దేని మీద చేయాలంటే 4 మార్క్స్ మీద 8 మార్క్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే మనం టార్గెట్ని రీచ్ అవ్వచ్చు. మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్గా ఈ 4 మార్క్స్ మీద 8 మార్క్స్ మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేస్తున్నామో 1 మార్క్ 2 మార్క్స్ని కూడా చాలా ఈజీగా మనం అటెంప్ట్ చేయొచ్చు. ఇక క్వశ్చన్ పేపర్లో మనం చూసినట్లయితే క్వశ్చన్స్ ఏ విధంగా వెళుతున్నాయి, AS1 లేదా AS2 ఇవన్నీ కూడా విద్యార్థులకి అర్థం అవ్వకపోవచ్చు. అంటే చెప్పిన కాన్సెప్షనల్ అండర్స్టాండింగ్స్ ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఆస్కింగ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. ఆస్కింగ్ క్వశ్చన్స్ అంటే సపోజ్ ఒక నెఫ్రాలజిస్ట్ను కలిసావనుకోండి, అప్పుడు ఏ విధమైన ప్రశ్నలు అడుగుతావు, లేదా ఒక ఎండోక్రైనాలజిస్ట్ని కలిసి అయితే ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతావు. ఈ విధంగా అదేవిధంగా ఒక న్యూరాలజిస్ట్ని కలిసినప్పుడు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతావు. ఇవన్నీ కూడా మనం జనరల్గా ఓన్గా రాసే క్వశ్చన్స్. అదేవిధంగా ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫీల్డ్ విజిట్స్, ఎక్స్పెరిమెంట్స్ గురించి మనం కొన్ని చదువుకోవాలి, దానికి కూడా ఫీల్డ్ విజిట్స్ సంబంధించిన. అదే ఇన్ఫర్మేషన్, ఒక పారాగ్రాఫ్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికి క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్స్ రాయమంటాడు. అవి కూడా మనం చాలా ఈజీగా మనం చేయొచ్చు. అంటే చాలా క్వశ్చన్స్ బయాలజీలో ఆ పారాగ్రాఫ్ని బట్టి డయాగ్రామ్స్ని బట్టి మన ఆన్సర్స్ అందులోనే ఉంటాయి, జాగ్రత్తగా వెతుక్కుని మనం రాసుకోవచ్చు. ఇక క్వశ్చన్ పేపర్ని ఒకసారి పరిశీలిందారే. ఇది క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్లో మొత్తం టోటల్గా 4 సెక్షన్ ఉంటాయి. 4 సెక్షన్లో టోటల్గా వచ్చే క్వశ్చన్స్ వచ్చి 17 క్వశ్చన్స్ ఇస్తాడు. దీంట్లో కూడా చాయిస్ ఉంటుంది. 12th క్వశ్చన్కి చాయిస్ ఉంటుంది, 16th క్వశ్చన్కి 17th క్వశ్చన్కి చాయిస్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి వెయిటేజ్, యూనిట్ వారీగా వెయిటేజ్ చూసినట్టయితే ఏ యూనిట్ల ముందు మనం ప్రిఫర్ చేయాలి. మనకి చదవవలసిన యూనిట్స్ చాలా తక్కువ ఉన్నాయి. చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఈ 5th యూనిట్ వచ్చి లైఫ్ ప్రాసెస్, 6th ప్రాసెస్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషను, 7th యూనిట్ వచ్చి హౌ డు ఆర్గనైజ్ రెస్పాండ్ రీప్రొడ్యూస్, 8th యూనిట్ వచ్చి హెరిడిటీ, 13th వచ్చి అవర్ ఎన్విరాన్మెంట్. కేవలం 1, 2, 3, 4, 5 యూనిట్స్ మాత్రం మనం కవర్ చేయాలి. చాలా ఈజీ. ఈ 5 యూనిట్స్లోనూ కానీ చూసినట్లయితే మనం టోటల్ మార్క్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ యూనిట్ లైఫ్ ప్రాసెస్లో మనకి టోటల్ మార్క్స్ 12 మార్క్స్ వస్తాయి. కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ మనం చదివినట్లయితే 6 మార్క్స్ వస్తాయి. హౌ డు ఆర్గనైజ్ రీప్రొడ్యూస్ చదివితే 12 మార్క్స్ వస్తాయి. హెరిడిటీలో 10 మార్క్స్, అవర్ ఎన్విరాన్మెంట్లో 10 మార్క్స్ వస్తాయి. అంటే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో కేవలం 6 మార్క్స్ మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే ఈ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి 2 మార్క్స్ నుంచి ఒక క్వశ్చను, 4 మార్క్స్ నుంచి ఒక క్వశ్చను, 8 మార్క్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు. ఈ విధంగా టోటల్ 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. అంటే ఒక్కోసారి 8 మార్క్స్కి ఇవ్వచ్చు, లేదా 8 మార్క్ క్వశ్చన్ ఇవ్వకపోవచ్చు. ఈ విధంగా 6 మార్క్స్ ఉంటాయి. అంటే దీని మీద లాస్ట్ ప్రిఫరెన్స్గా మనం కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ తీసుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఏం చేయాలంటే లైఫ్ ప్రాసెస్ లెసన్ మీద, హౌ డు ఆర్గనిజం రీప్రొడ్యూస్ మీద, రీప్రొడక్షన్ మీద, ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మనకి 24 మార్క్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్. నెక్స్ట్ ప్రిఫరెన్స్ మన హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ మీద ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం చదివే యూనిట్స్ను కూడా
డివైడ్ చేసుకుని చదివినట్టయితే మనం చాలా టార్గెట్ని చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఒకసారి క్వశ్చన్ పేపర్ని కూడా చూద్దాం. సెక్షన్ 1లో 1వ క్వశ్చన్ నుంచి 6వ క్వశ్చన్స్ వరకు 6 క్వశ్చన్స్ కూడా 1 మార్క్ క్వశ్చన్సే ఉంటాయి. దీంట్లో కంపల్సరీగా ఒక స్లోగాన్ అడుగుతాడు, ఒక ఎబ్రివేషన్ అడుగుతాడు. దేని మీదన్నా ఒక స్లోగాన్ ఆర్గాన్ డొనేషన్ మీద అవ్వచ్చు, వేస్ట్ మేనేజ్మెంట్ మీద అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ మీద అవ్వచ్చు, దేని మీదైనా స్లోగాన్స్ అడుగుతాడు. ఒక ఎబ్రివేషన్, ఏటీపీ ఎబ్రివేషన్ ఏంటి, యుఎన్ఈపీ ఎబ్రివేషన్ ఏంటి, సిఎఫ్సి ఎబ్రివేషన్ ఏంటి అని కూడా అడగచ్చు. అంటే మై డియర్ స్టూడెంట్, వీటికి ఏ క్వశ్చన్స్ ఏ ఎబ్రివేషన్స్ ఎలా అడుగుతాడు అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ వారీగా కూడా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో ఫాలో అయినట్లయితే సబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఇక ఒక డయాగ్రామ్ ఇస్తాడు. డయాగ్రామ్ ఇచ్చి చూడండి, అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ ఐడెంటిఫై ద డామినెంట్ ట్రైట్స్. హెరిడిటీ మీద అడిగాడు. ఈ విధంగా ఒక పిక్చర్ ఇచ్చి దాన్ని అబ్జర్వ్ చేసి రాయమంటారు అన్నమాట. ఇక అదేవిధంగా ఒక ఫ్లో చార్ట్ ఇచ్చి దానికి సంబంధించి కూడా ఇక్కడ వివరణ రాయమంటారు. కాబట్టి మనం ఈజీగా ఈ 6 క్వశ్చన్స్లో చాలా ఈజీగా మనం గెయిన్ చేయాల్సింది ఏంటంటే ఒక స్లోగాను, ఒక ఎబ్రివేషను, అదేవిధంగా ఒక పిక్చర్కి సంబంధించి వివరణ, అదేవిధంగా ఒక ఫ్లో చార్ట్ని మనం ప్రిపేర్ అయినట్టయితే ఈజీగా మనం 3 క్వశ్చన్స్ని 4 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి సెక్షన్ 2లో సెక్షన్ 2ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే సెక్షన్ 2 ఎప్పుడు కూడా 7వ క్వశ్చన్ నెంబర్ నుంచి 10వ క్వశ్చన్ వరకు, అంటే కేవలం 4 క్వశ్చన్లు మాత్రమే ఇందులో ఉంటాయి. ఇందులో చూసినట్లయితే ఒక పారాగ్రాఫ్ కంపల్సరీగా ఉంటుంది. మన టెక్స్ట్ బుక్లో టెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానికి సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఈజీగా మనం 2 మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఈ సెక్షన్ 3లో మనం చూసినట్టయితే సెక్షన్ 3లో 12th క్వశ్చన్కి చాయిస్ ఉంటుంది. 12వ క్వశ్చన్కి మాత్రమే చాయిస్ ఉంటుంది, మిగతా క్వశ్చన్స్కి చాయిస్ ఉండవు. ఇందులో ఒక క్వశ్చన్ కంపల్సరీగా డిఫరెన్స్ గురించి అడుగుతారు. అంటే సింగిల్ సర్క్యులేటరీ సిస్టమ్, డబుల్ సర్క్యులేటరీ, డిఫరెన్స్ బిట్వీన్ ద వెయిన్ అండ్ ఆర్టరీస్, డిఫరెన్స్ బిట్వీన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్, ఈ విధంగా ఒక డిఫరెన్స్ సంబంధించిన క్వశ్చన్ అడుగుతుంది. కాబట్టి మనం కంపల్సరీగా డిఫరెన్సెస్కి సంబంధించిన క్వశ్చన్స్ని చదివి ఉన్నట్టయితే చాలా ఈజీగా మనం ఈ 4 మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. 12th క్వశ్చన్ వచ్చి డయాగ్రామ్ అడుగుతాడు. ఒక డయాగ్రామ్ ఏమంటాడు, లేదా ఒక డయాగ్రామ్ వాడే ఇచ్చి భాగాలు ఇచ్చి కింద క్వశ్చన్స్ అడుగుతాడు. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే బ్రెయిన్ ఇచ్చాడు, హ్యూమన్ బ్రెయిన్ ఇచ్చి ఐడెంటిఫై పార్ట్స్ ఏబి పార్ట్లు ఏమిటి అని అడుగుతున్నాడు. హౌ మెనీ మేజర్ రీజియన్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద హ్యూమన్ బ్రెయిన్ అడుగుతున్నాడు. విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యాండ్ బ్రెయిన్ కంట్రోల్ ఇన్వాలంటరీ యాక్షన్ సచ్ యాజ్ బ్లడ్ ప్రెషర్, సెలైవేషన్ ఎక్సెట్రా, ఏ పార్ట్ కంట్రోల్ చేస్తుంది. ఈ విధంగా 3 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 4 క్వశ్చన్స్ కానీ అడుగుతుంటాడు అన్నమాట ఈ విధంగా. అండ్ ఇది ఏలో ఎలా అడుగుతాడు. బి వచ్చి అప్పుడు ఏంటంటే ఈ డయాగ్రామ్ని మాత్రం ఏమంటాడు. ఎక్కువగా డయాగ్రామ్ ఏమిటంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించిన డయాగ్రాము, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ సంబంధించిన డయాగ్రాము, నెఫ్రాన్ డయాగ్రాము, ఈ డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన డయాగ్రామ్స్. కాబట్టి డయాగ్రామ్స్ కూడా మీరు ప్రాక్టీస్ అయినట్టయితే మీ చేతిలో 4 మార్కులు ఉండడం జరుగుతుంది ఈ విధంగా. నెక్స్ట్ వచ్చి ఈ సెక్షన్ 4 కానీ మనం గమనించినట్లయితే చూడండి 4. నెక్స్ట్ క్వశ్చన్, ఒక టేబుల్ ఉంటుంది మన టెక్స్ట్ బుక్లో, మన సబ్జెక్ట్స్లో టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్లో సపోజ్ ఒక టేబుల్ ఇచ్చాడు, సెలైవరీ, ఇక్కడ ఎంజైమ్స్కి సంబంధించి ఇచ్చాడు. ఇలా ఒక టేబుల్ ఇచ్చి ఆ టేబుల్ నుంచి క్వశ్చన్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు, దానికి ఆన్సర్స్ రాయమంటారు. కాబట్టి చాలా ఈజీగా మనం చేయొచ్చు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆ టేబుల్స్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా మనం మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. అది ఏమిటి, ఏ రకమైన టేబుల్స్ ఉంటాయని కూడా
నెక్స్ట్ వీడియోలో నేను మీకు ప్రజెంట్ చేసి చూపించడం జరుగుతుంది. మీరు ప్రాక్టీస్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సెక్షన్ 4లో 16, 17 క్వశ్చన్స్ ఉంటాయి. 8 మార్క్స్ ఇవి. 16 క్వశ్చన్కి చాయిస్ ఉంటుంది, 17 క్వశ్చన్ కూడా చాయిస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉంటాయి, కేవలం 2 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. అది ఒకటి ఎక్స్పెరిమెంటల్కి సంబంధించిన క్వశ్చన్ కంపల్సరీగా ఒకటి ఉంటుంది. ఇది మాత్రం మీరు మర్చిపోకండి. అలాగే 16 క్వశ్చన్లో ఎక్స్పెరిమెంటల్ సంబంధించింది ఒకటి ఉంటుంది, 17th క్వశ్చన్లో ఎక్స్పెరిమెంటల్ సంబంధించింది కూడా ఒకటి ఉంటుంది. ఆ రెండింటికి కూడా చాయిస్ ఇవ్వడం జరుగుతుంది. అవి ఏ క్వశ్చన్స్ ఉంటాయి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్వశ్చన్ వారీగా అనాలిసిస్ చేస్తూ ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ వస్తాయని కూడా మీకు వివరించడం జరుగుతుంది. ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ ఎస్ఎస్సి 10th క్లాస్కి సంబంధించి బయాలజికల్ సైన్స్ యొక్క బ్లూ ప్రింట్ని అనాలిసిస్ చేసినట్లయితే మనం ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఏ విధంగా చదివితే మనం ఈజీగా మన మార్క్స్ని గెయిన్ చేయొచ్చు, స్కోరింగ్ సబ్జెక్ట్ అవుతుంది. ఇది అప్పుడు మీకు ఫిజికల్ సైన్స్ కంటే బయాలజికల్ సైన్స్ స్కోరింగ్ సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఏ క్వశ్చన్స్ 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ ఉంటాయి, ఏవేమి మీరు చదవాలనేది డీటెయిల్డ్గా మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో నా ఈ ఛానల్ని ఫాలో అయినట్టయితే మీకు డీటెయిల్గా ఈ విషయాలన్నీ తెలుస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. నా వీడియోపై కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.